కడప నగరంలో నిన్న అల్మాస్పేట సర్కిల్లో లాఠీ చార్జీ జరగడం, అనేక మంది ముస్లిం యువకులు తలలు పగలడం, దెబ్బలు తగలడం, ఈ ఘటనను భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. దీనికి కారణమైనటువంటి ఈ ప్రొవొకేషన్కు, ఈ ఉద్రిక్తతలకు, ఈ మత విద్వేషాలకు కారకులైనటువంటి వారిపైన కఠిన శిక్ష ఉండాలి, కఠిన వైఖరి ఉండాలి. దీనికి పోలీసు శాఖ నైతిక బాధ్యత వహించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అల్మాస్పేట సర్కిల్కు సంబంధించినటువంటిది చాలా కాలంగా, దశాబ్దాలుగా ఇక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక వర్గం కోరుతూ ఉంది. చారిత్రక నేపథ్యం కలిగినటువంటి టిప్పు సుల్తాన్ను విగ్రహం పెట్టాలనేటువంటి కోరేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ చరిత్ర తెలియనటువంటి, ఏ చరిత్రలో పాత్ర లేనటువంటి బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కడప నగరంలో ఉన్నటువంటి సర్కిల్ అన్నీ కూడా రెన్యువేషన్ చేసే క్రమంలో ఒక్కో సర్కిల్కు ఒక్కొక్క ప్రాధాన్యత కల్పిస్తూ జాతీయ నాయకులు, జిల్లాలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ యొక్క విగ్రహాలు యథావిధిగా ఉంచుతూనే కడప జిల్లా, కడప నగరం యొక్క చారిత్రక నేపథ్యాన్ని, సంస్కృతికి ఉట్టిపడే విధంగా సర్కిల్ను డెవలప్ చేసింది. అందులో భాగంగానే మాసాపేటలో ఉన్నటువంటి సర్కిల్లో దేవుని గడపకు తొలి గడప అయినటువంటి కడపను గోపురాన్ని నిర్మించింది. అల్మాస్పేట సర్కిల్లో పెద్ద దర్గాకు సంబంధించినటువంటి సింబాలిక్గా మినార్ను నిర్మించిన నేపథ్యంలో తిరిగి అల్మాస్పేట సర్కిల్కు టిప్పు సుల్తాను సర్కిల్ ఏర్పాటు చేస్తూ చివరి జనరల్ కౌన్సిల్, నగరపాలక సంస్థ పాలకవర్గం తీర్మానం చేసింది. దీనికి కొంతమంది ఎంఐఎంకు సంబంధించినటువంటి వాళ్ళు సర్కిల్ను పేరు పెడుతూ ఒక ప్రొవొకేషన్ మొదలుపెట్టారు. దాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ కూడా ఒక ప్రొవొకేటివ్ యాక్టివిటీ కూడా తీసుకునింది. ఈ రెండు యాక్టివిటీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు, మున్సిపల్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని చట్టబద్ధతకు లోబడి దాన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్ల ఇవాళ ఆ అల్మాస్పేట సర్కిల్కు పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆ గుడి ముందర ఒక పెద్ద 30 అడుగుల విగ్రహాన్ని ఆంజనేయుని గుడి ప్రతిష్టకు పెట్టి వాళ్ళు బీజేపీ, ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి విశ్వ హిందూ పరిషత్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ టెంపుల్ కమిటీ పేరుతో ఒక విగ్రహం పెట్టడమే కాకుండా వాళ్ళు ప్రకటించినటువంటి ఫ్లెక్సీలలో కావచ్చు, కరపత్రంలో కావచ్చు, హనుమాన్ సర్కిల్, అల్మాస్పేట దగ్గర హనుమాన్ సర్కిల్లో విగ్రహావిష్కరణ 10 నుంచి 12 వరకు షెడ్యూల్ ప్రకటించారు. అది ప్రొవొకేషన్కు దారితీసింది. చాలామంది అల్మాస్పేట సర్కిల్లో టిప్పు సుల్తాన్ సర్కిల్కు బదులు హనుమాన్ సర్కిల్గా నామకరణం చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రాపగండను క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉండాలి, నిఘా వ్యవస్థ మరింత కట్టుదిట్టమైనటువంటి ఇన్ఫర్మేషన్తో అధికారులు స్పందించాలి. కానీ ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోగా నిన్న ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ప్రొవొకేషన్ మధ్యాహ్నం 2 గంటల వరకు జనాలు సమీకరించుకుంటూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేసింది? కనీసం అక్కడ పోలీసు బలగాలను మోహరించి ఎక్కడికక్కడ 144 సెక్షన్ పెట్టడంలో ఘోరంగా విఫలమైంది. అధికార యంత్రాంగం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించడం వల్లే ఆ స్థాయికి ప్రొవొకేషన్కు దారితీసిందనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో కడప నగరంలో ప్రశాంతంగా హిందూ, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు, రకరకాలైనటువంటి మతస్థులు ఉన్నారు. ఎక్కడా కూడా ప్రొవొకేషన్ లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఏదైనా ఎవరి పండగలు, ఎవరి ఊరేగింపులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క ప్రణాళికతో ఒక వర్గాన్ని ప్రేరేపించి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచనకు పదును పెడతా ఉన్నారు. ఈ విధానం ఇట్లే కొనసాగితే మనం చూసాం, ఇది వరకు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఇట్లాంటి మతోన్మాదులను పెంచి పోషించి లాస్టుకు
ఆమెనే మింగేసేటువంటి స్థితికి ఎట్లయితే దాపురించిందో, మతం అనేటువంటిది, మత ఉన్మాదం అనేటువంటి చాలా ప్రమాదకరమైనటువంటిది, మనిషిని మింగేసేటటువంటిది. కాబట్టి ఆ ఉన్మాద చర్యలను ఎవరు ప్రేరేపించినా కూడా మానవ మనవుడికే ప్రమాదం అనేటువంటి విషయాన్ని గ్రహించకుండా చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీకి సంబంధించిన కూటమిలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఈ విధమైనటువంటి ప్రొవొకేషన్కు దారితీస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. ప్రశాంతంగా ఉన్నటువంటి కడప నగరాన్ని అట్లే ఉండేటట్లు ప్రయత్నం చేయండి. వీలైతే శాంతియుతంగా ఉండేదానికి ప్రయత్నం చేయండి, లేకుంటే గమ్మ ఉండండి. అట్లుండాలి తప్ప నిరంతరం ఏదో ఒక అంశాన్ని తీసుకొని ప్రేరేపించేటువంటి పరిస్థితి. ఈ సర్కిల్ ఉండకూడదు, ఈ రోడ్డుకు ఈ పేరు ఉండకూడదు, ఈ ఊరికి ఈ పేరు ఉండకూడదు. అసలు ఎవరయ్యా మీరు? దేశ స్వాతంత్రానికి పూర్వం మీరెవరు? దేశ స్వాతంత్రం తర్వాత మీరెవరు? మీ చరిత్ర ఏంది? ఇవేవి చరిత్ర తెలుసుకోకుండా అడ్డగోలు ఆర్గ్యుమెంట్ చేసుకుంటా అసత్యాలను వాస్తవాలుగా ప్రచారం చేసుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి సంఘు పరివారి యొక్క ఆలోచనను తలకెక్కించుకుంటే మీ యొక్క పతనం ఆరంభం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. జిల్లా కలెక్టర్ గారు నిన్న సాయంత్రము ఎస్పీ గారు వచ్చి పరిశీలన చేశారు. పోయి శాంతి సమావేశం పెట్టారు. శాంతి సమావేశం పెట్టినటువంటి వాళ్ళల్లో కూడా ఇక్కడ గలాటలో ఉన్నటువంటి వాళ్ళే, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు జనరల్గా ఎక్కడైనా కూడా ప్రివెంట్గా జరగకుండా చూడాలా. జరిగిన తర్వాత అయినా సరే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అన్ని వర్గాలను సమీక్ష చేసుకోవాలా. అందులో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలుగా కూడా అభివృద్ధిని కాంక్షించేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, నిజంగా శాంతిని కాంక్షించేటువంటి వాళ్ళు, మానవవాదాన్ని కోరుకునేటువంటి కమ్యూనిస్టులు. కాబట్టి ఇటువంటి దుర్ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటికి ప్రేరేపిత పార్టీలైనా సంఘాలైనా మత ఉన్మాద చర్యలను ప్రేరేపించే సంఘాలకు వ్యతిరేకంగా పోరాటానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.